నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర ఎక్స్ప్రెస్. ఆంధ్ర ఎక్స్ప్రెస్ కడపకు చేరుకుంది. అండ్ వెల్ ఇవాళ డిస్కషన్ లో మనతో జాయిన్ అవుతున్నారు ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నిత్యానంద రెడ్డి మనతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ సురేష్ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి నజీర్ అహ్మద్ పిసిసి ప్రధాన కార్యదర్శి మనతో ఉన్నారు డిస్కషన్ లో. అండ్ సిపిఐ నుంచి ఈశ్వరయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి ఇవాళ డిస్కషన్ లో మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా ఇక్కడ సమస్యల గురించి మాట్లాడాల్సి వస్తే నిత్యానంద రెడ్డి గారు ఏం చెప్తారు? గండికోట రిజర్వాయర్ కి సంబంధించి నిర్మాణం కంప్లీట్ అయిపోయింది, కానీ నిర్వాసితుల సమస్యలు కానీ వారికి పునరావాసం కలిగించడంలో కానీ ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకోవడంలో కాస్త లాగ్ కనిపిస్తుంది అనేది మీ ఒపీనియన్? ఖచ్చితంగా అండి, ఎందుకంటే దాని మీద చాలా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ మిగతా వివిధ పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి పరిస్థితి. అనేక సార్లు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి చాలా అవకతవకలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చేశారు తప్ప ఎక్కడ కూడా ఎంపీ గారు, మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి గారు, మానవ హక్కుల కమిషన్ వారు, అలాగే కాంగ్రెస్ పార్టీ, సిపిఐ అనేక మంది అక్కడికి వచ్చి వివిధ కోణాల్లో విచారణ జరిపినప్పటికి కూడా ఈ రోజుకి కూడా ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడే ఉంది తప్ప ఎక్కడ కూడా నిర్వాసితులకు న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు. అరకొరగా ఎందుకంటే రిప్రజెంటేషన్ గారు మా అవినాష్ రెడ్డి గారు ఎంపీ గారు అనేక సార్లు దాని మీద పెద్ద ఎత్తున ఒక ఉద్యమం లాగా చేస్తే కొంత మేలు జరిగింది తప్ప ఈ ప్రభుత్వం ఏం చేసినటువంటి పరిస్థితి లేదు. అహ్మద్ గారు, పునరావాసం కల్పించడంలో ఏమేం ఫ్యాక్టర్స్ బ్యాక్ నడుస్తుంది ఆ ఇష్యూకి సంబంధించి? ఇప్పుడు ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో వారికి సంబంధించి పునరావాసం కల్పించడంలో కానీ కాంపెన్సేషన్ అందించడంలో కానీ ప్రభుత్వం ఎక్కడ గ్యాప్ వస్తుంది అంటారు ఆ ఇష్యూస్ ఫిల్ చేయడానికి? పునరావాసం కల్పించడంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే మేము చూస్తూనే ఉన్నాం, గత సంవత్సరం నుంచి నీళ్లు వదులుతున్నారని చెప్పడం వరకు, తర్వాత అక్కడ నీళ్లు పల్లెల్లోకి రావడం, ఆ ప్రజలు వాళ్లకు రావాల్సిన రెమ్యునరేషన్ రాకపోవడంతో ఇళ్ళు వదిలి వెళ్ళాక అక్కడే నీళ్ళలో కూడా సంసారం చేసిన రోజులు ఉన్నాయి. ఆ రకంగా చేయడం చాలా బాధాకరం. చాలామంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో సహా మిగతా పార్టీలందరూ అక్కడ పోవడం జరిగింది, వాళ్ళకు మద్దతు తెలపడం జరిగింది. బిక్కుబిక్కుమంటూ అక్కడ ఉండే ప్రజలు గండికోట నిర్వాసితులు కాలం గడిపారు. ఈ రోజుకు కూడా వారికి పునరావాసం కల్పించలేదు. ఇంకా చాలామందికి వారికి ఇచ్చిన చెక్కులు కూడా చెల్లడం లేదు. ఎందుకంటే ఏదో ఒక సాగుతో అది పెండింగ్ పెట్టుతూ వస్తున్నారు. ఇది చాలా అన్యాయం, చాలా బాధపడుతున్నారు అక్కడ ఉండే ప్రజలు. తర్వాత ఆ ప్రాజెక్టు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 85% ఆ ప్రాజెక్ట్ పనులన్నీ పూర్తి చేయడం జరిగింది. కేవలం ఒక 10% పనులు కూడా ఈ 4 సంవత్సరాలు చేయకపోవడం చాలా బాధాకరం. చేస్తున్న పనులను కూడా పూర్తి స్థాయిలో చేయకపోవడం కూడా చాలా బాధాకరం. ప్రజలకు చాలా కష్టం జరిగింది. రైట్ అహ్మద్ గారు. ఈశ్వరయ్య గారు మీరేం చెప్తారు? ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు పునరావాసానికి సంబంధించి? కానీ 22 గ్రామాల ప్రజలు ఏకంగా మొత్తం ల్యాండ్ ఇచ్చే ఇప్పుడు ఎటెళ్లాలో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ఏం చెప్తారు? గండికోట ప్రాజెక్టు దాదాపు 30 సంవత్సరాల కాలంగా ఉన్నటువంటిది. 30 సంవత్సరాల కాలంగా ఇక్కడ ప్రాజెక్టు కడుతున్నామని చెప్పి ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు ప్రాజెక్టు పూర్తి అయినా కూడా అక్కడ ఇంకా 6 గ్రామాలకు సంబంధించినటువంటి రైతాంగానికి ఎలాంటి చెక్కులు రాలేదు. ఈరోజు పైన వర్షాలు కురిస్తే శ్రీశైలంలోకి వాటర్ వచ్చిన తర్వాత ఎలాంటి చెక్కులు రాలేదు అన్నది మాత్రం కరెక్ట్ కాదేమో కదా. 6 గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్లకు ఎలాంటి చెక్కులు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇంకా 159 మంది రైతాంగానికి చెక్కులు స్టిల్ పెండింగ్లోనే ఉన్నాయి. దానిపైన ఆందోళన కూడా కొనసాగుతూ ఉంది. గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు లేదా మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు గండికట్టులోకి నీళ్లు వచ్చాయని చెప్పేసి చెండుమల్లె పూలు 2గా చీల్చి నీళ్ళల్లో చల్లుతున్నారో తప్పితే 30 సంవత్సరాల క్రితం ఇక్కడ రైతాంగం 100 ఎకరాలు ఇక్కడ ఇచ్చి ఇక్కడ ప్రాజెక్టు కట్టడానికి అవకాశం కల్పించారనేటువంటి దానిపైన ప్రయత్నం చేయలేదు. అది కూడా వాళ్ళకు అనుకూలంగా ఉంటే చెక్కులు ముందు ఇష్యూ అవుతూ ఉన్నాయి, వాళ్ళకు అనుకూలంగా లేకపోతే లేదు. ఇదే కారణం చేత ఆర్డీఓ వినాయకం గారిని అక్కడ ఉన్నటువంటి అధికారుగా ఉన్నటువంటి ఆయన్ను బదిలీ కూడా చేయడం జరిగింది. ఇప్పటికి కూడా లాస్ట్ మండే కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర మళ్ళీ గండికోట నిర్వాసితులకు సంబంధించినటువంటి ఆందోళన కార్యక్రమం జరిగింది.
పైన నీళ్ళు వస్తే రామచంద్రాపురంలోకి నీళ్ళు వచ్చిన తర్వాత అప్పుడప్పుడు వచ్చి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు పగలగొడుతూ మీరు ఖాళీ చేయండి, మీకు చెక్కులు చేతికి ఇస్తామని చెప్పేసి కొద్ది మందికి ఇచ్చి కొద్ది మందికి ఇవ్వకుండా పెండింగ్లో పెట్టారు. ఇప్పుడు ఎంఆర్ఓలు కూడా బదిలీ అయిపోయారు. మళ్ళీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మళ్ళీ 5 సంవత్సరాల పాటు వాళ్ళు అంటే ఒక ప్రాజెక్టు ఒక అభివృద్ధి కోసం ఎక్కడైనా కట్టాలని అనుకున్న తర్వాత వారికి ఆర్ఆర్ఎండర్ ప్యాకేజ్ ఇవ్వాలా, లేకపోతే పూర్తి స్థాయిలో ఇవ్వాలా, వాళ్ళకు చెప్పిన ప్రకటించిన ప్రకారం ఇవ్వాలా లేదా అన్నటువంటిది 30 సంవత్సరాల కాలంగా ఏ ప్రభుత్వమైనా సరే అధికారంలో ఉంటే వాళ్ళు రోజు వాళ్ళ చుట్టూ తిరగాల. అంటే ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఈశ్వరయ్య గారు ఒక్కసారి సురేష్ గారు ఎక్కడ డిలే అవుతోంది, ఎందుకు పునరావాసం కల్పించలేకపోతున్నారు? పులివెందలకి నీళ్లు ఇస్తున్నామని చాలా గొప్పగా చెప్పుకునే మీ ప్రభుత్వం ఆ గ్రామ ప్రజల కష్టాలని ఎప్పుడు తీర్చే ప్లాన్ లో ఉన్నారు మీరు? మేడం, గండికోట ఈ పునరావాసమైనటువంటి ప్రజలకు 100% తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తూ ఉన్నాడు. గతంలో గండికోట ప్రాజెక్టు గురించి కానీ అక్కడున్న ప్రాంత ప్రజల గురించి కూడా పట్టించుకున్న పాపాన పోలేదు ప్రభుత్వాలు. చెల్లని చెక్కులు ప్రజలకి చెక్కులే రాని వాళ్ళు ఈ అంశాల గురించి రియాక్ట్ అవ్వండి. ఈ రోజు అక్కడ పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరికీ చెక్కులు ఇచ్చే కార్యక్రమాన్ని గతంలో ఉన్న కలెక్టర్ కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కలెక్టర్ కానీ వెళ్ళి పరిశీలించి అందరికీ న్యాయం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అందులో భాగంగా కొంతమంది రైతులు వర్షం వస్తుంది ఇక్కడ గ్రామాల నుంచి ఖాళీ చేసి 30 ఏళ్లుగా ఈ సమస్య తీరట్లేదు అన్నది ఈశ్వరయ్య గారు చెప్తున్నమాట. 4 ఏళ్లుగా మీరు ఉన్నారు ఇప్పుడు హయాంలో, అయినప్పటికీ కూడా ఇంకా సమస్య ఎందుకు తీరలేదు అన్నది ఇక్కడ పాయింట్. ఇక్కడ కొంతమంది ప్రజలు ఏం చేస్తున్నారంటే మేము జీవించినటువంటి ఈ ప్రాంతం నుంచి ఉండబలంగా ఈ వర్షం వస్తే వాటర్ వస్తా అని చెప్పి వెళ్ళిపోవాలంటే కొంతమంది సహకరించడం లేదు. ప్రజలు కూడా అంటే గ్రామాలను వదిలి ఇంకొక ప్రదేశానికి ఆల్టర్నేటివ్ చూపిస్తామని ప్రభుత్వం అంటున్నా మరి వాళ్ళు కొంతమంది ముందుకొచ్చి దానికి సమ్మతించకుండా పోవడం వల్ల కూడా అధికారులు కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. చెక్కులు తీసుకోకుండా రిటర్న్ చేయడం జరుగుతుంది. అంటే ప్రభుత్వం వైపు నుంచి మీరు చెక్కులు ఇస్తున్నా ప్రజలే తీసుకోవట్లేదు. అక్కడ పూర్తిగా కొంతమంది మేడం మేము చెప్తున్నాము, నేను మాట్లాడిన తర్వాత మాట్లాడి దయించి మీరు అక్కడికి ప్రత్యక్షంగా పునరావాసం ఇక్కడ ఉన్న పబ్లిక్ లో ఎవరైనా ఉన్నారా గండికోట రిజర్వాయర్ సంబంధించి పునరావాసం కల్పిస్తామని చెప్పి చెక్కులు తీసుకోకుండా అట్లా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రైట్, ఒకసారి ముందుకు రండి. మాకు నవంబర్ 3వ తారీఖు చెక్ ఇచ్చారు, కానీ ఇంతవరకు క్యాష్ కాలేదు. సురేష్ గారు దయచేసి ఇప్పించేటువంటి విల్ బి థ్యాంక్ఫుల్ టు హిమ్. రైట్, ఇందాక ఆయన చెప్తున్న మాట ప్రకారం మీకు నేను ఎంతమందిని తీసుకురమ్మంటే అంతమందిని కలెక్టర్ ఆఫీస్కి తీసుకొని వస్తాను. దయచేసి ఈ ఇష్యూని పొలిటికలైజ్ చేయొద్దు మేడం. ఎందుకంటే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రైతుల పక్షపాతి, రైతుల కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది. ఏ ప్రభుత్వం చేయలేని సంక్షేమ పథకాలు రైతన్నల కోసమే ఈరోజు డెవలప్మెంట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా సోదరులు ఎవరైతే చెక్కులు వచ్చి ఇంకా క్యాష్ కాలేదంటున్నారో ఖచ్చితంగా మన జిల్లా మంత్రివర్యులు ఆదినారాయణ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా కలెక్టర్ గారితో చర్చించి ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున ఇక్కడ విప్ ఉన్నాడు, మంత్రి ఆదినారాయణ రెడ్డి ఉన్నాడు. చేతివాటం పూర్తిగా ప్రదర్శించినారు తప్ప అది కేవలం ప్రతిపక్ష పార్టీలు గట్టిగా వాదన వినిపించిన తర్వాత కలెక్టర్ గారు మేల్కొనడం జరిగింది. అప్పుడు ఆర్డీఓ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఈరోజు ట్రాన్స్ఫర్ అయ్యారు. చాలా చోట్ల వాటర్ ఉండి అక్కడే వాళ్ళకు ఉండాల్సినటువంటి అవసరం లేదు. కేవలం ఏంటంటే ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. ఈ కడప జిల్లా అంటే ఏదో అరకొరిగ్గా పులివెందులకు నీళ్ళు ఇచ్చాం ఇవన్నీ చెప్పుకునేదానికి తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధితో చేసేటువంటి పని కాదు ఇది కూడా. వాళ్ళకి ఎక్కడ కూడా ఎందుకంటే ఏదో ఈ రాయలసీమ మీద గుడ్డి ప్రేమ చూపిస్తున్నారు, ధృతరాష్ట్రుడి ప్రేమ చూపిస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసి ఉంటే ఎందుకు ఇవ్వరు మేడం? 160 మందికి చెక్కులు ఇవ్వాలంటే ఒక్క రోజులో పని. మంత్రి గారు చేయలేరా? విప్ ఉన్నారు, 2 తెలుగుదేశం పార్టీ లీడర్లు ఉన్నారు ఈ జిల్లాకు సంబంధించి, మరి ఎందుకు చేయలేరు? ఎంపీ గారు ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు అవినాష్ రెడ్డి గారు? రైట్, ఒక్కసారి సురేష్ గారు ఇదే అంశానికి సంబంధించి. ఇదే మేడం, దీంట్లో ఎలాంటి రాజకీయం లేదు. ఇది కేవలం రాజకీయాలు మాట్లాడుకోవాలంటే ఎన్నో మాట్లాడుకోవచ్చు. ఇలాంటి సమస్యలు ఈ ప్రభుత్వమే కాదు 4 సంవత్సరం ముందు కూడా వేల కొలది సమస్యలన్నీ కూడా పరిష్కారం కాకుండా ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. అంత దూరం నేను చెప్పడం ఏంటంటే ఇప్పుడున్న ఈ పరిస్థితులను బట్టి పునరావాసానికి సంబంధించినటువంటి వ్యక్తులందరికీ కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో డబ్బు ఇవ్వాలనే ఉద్దేశంతోనే చెక్కులు ఇవ్వడం జరిగింది. మరి గ్రాంట్కు సంబంధించి అమౌంట్ ఇచ్చిన చెక్కులు కూడా డబ్బులు రావట్లేదు కదా, అది కదా పాయింట్ ఇక్కడ. కాబట్టి ఈ విషయమే మేడం ఆల్రెడీ మన మంత్రి నారాయణ రెడ్డి గారు కూడా
కలెక్టర్ గారితో పలు దఫాలుగా చర్చించడం జరిగింది. ఆయన సొంత నియోజకవర్గం అది. కలెక్టర్ గారితో ఆయన మాట్లాడితే చెక్కులు వస్తాయండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం మాట్లాడాలి, లేదంటే ఇరిగేషన్ కలెక్టర్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడాలి, ప్రతిపాదనలు లేకపోతే అక్కడ పునరావాస కేంద్రానికి ప్రకటించినటువంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళతో మాట్లాడాలి. కలెక్టర్ గారితో వచ్చి ఆదినాయుడు గారు కూర్చొని ఇక్కడ నుంచి పోయి అడవి పడవలో తిరిగితే ఆఖరికి పడవలో జీవో తిరుగుతున్న ఇచ్చినా చెక్కులు ఇక్కడ వస్తాయి. డబ్బులు అంతా రాని బాగానే పరిస్థితి. ఉంటుంది. డబ్బులు విడుదల చేస్తేనే డబ్బులు వస్తాయి. ఏదైతే పులివెందుల నియోజకవర్గంలో యురేనియం ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఉన్న మత్స్యకారులకే గానీ, లేకపోతే మత్స్య సంపదకే గానీ, ఎక్వాటిక్ లైఫ్ కే గానీ భూగర్భ జలాలు మొత్తం కంటామినేట్ అవుతున్న విషయానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల దగ్గర నుంచి నిరసన వినిపిస్తోంది. యురేనియం ప్రాజెక్టులో జరిగిన విషయాలు ఏమి మేము ఆ రోజే చెప్పాం. తల్లి గర్భంలో ఉన్న బిడ్డతో సహా మీరు పుట్టకుండానే ఇక్కడ శవాలుగా తేలేటువంటి ఒక వ్యవస్థను తెచ్చిపెడుతున్నారనే విషయం ఆ రోజే చెప్పాం, పెట్టకముందే చెప్పాం. మేము అక్కడికి వెళ్ళి ఆ ప్రజాభిప్రాయ సేకరణకు మేము పోతే మమ్మల్ని అందరినీ కొట్టి తరిమేసినటువంటి చరిత్ర వీళ్ళ దెబ్బలు తిన్న వాళ్ళలో నేను ఒకరిని. తర్వాత ఆ రోజు మాకు చెప్పింది ఏమంటే అసలు వ్యర్థాలు అనేవి బయటికి రావు. రాజశేఖర రెడ్డి గారితో కూడా మాట్లాడినాం మేము అందరం వెళ్ళి. వ్యర్థాలు అనేవి బయటనే కనిపించవు, మీరు ఊరికే రాజకీయం చేయొద్దు, కడప జిల్లా అభివృద్ధికి మీరు అందరూ సహకరించండి అని చెప్పినారు. ఈరోజు జరుగుతుంది ఏమిటి, మొత్తం వ్యర్థాన్నంతా ఓపెన్గా పారిస్తున్నారు వాళ్ళు. ఓపెన్గా పారించడం కారణంగా అక్కడ మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ రేడియేషన్తో పొల్యూట్ అయిపోయి పంటలు 4 అడుగులు పెరగాల్సిన అరటి చెట్టు 4 అంగుళాల్లోనే ఉంది. పశువులు ఏదైతే కానుపుకు వస్తాయో ఆ బిడ్డలు చనిపోయి బయటకు వస్తున్నాయి. తల్లులు ఏదైతే కానుపుకు వస్తున్నారో ఆ బిడ్డలు అనేక అవలక్షణాలతో బయటకు వస్తున్నారు. అవి కాకుండా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, బొబ్బలు వస్తున్నాయి, రకరకాల సమస్యలు ఇవన్నీ వస్తాయనే విషయం వాళ్ళకు తెలుసు. వాళ్ళకు తెలిసి మేము అభివృద్ధి కోసం పెట్టాము, మేము లేకపోతే ఈ ప్రాంతాన్ని ప్రేమించడం కోసం పెట్టాము, వీళ్ళందరినీ సాకడానికి కోసం పెట్టాము అనేది శుద్ధ అబద్ధం. వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు, వాళ్ళ కాంట్రాక్టులు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ పదవులు, వాళ్ళ డబ్బులు, వాళ్ళ సంపాదన కోసం పెట్టి ప్రజల్ని బలి చేసినటువంటి చరిత్ర వీళ్ళిద్దరిది. రాజశేఖర సారు ఆ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల చాలా మందికి ఉపాధి కలిగింది. ఆ సారు ప్రమాదశాత్తు మరణించిన తర్వాత ఆయనేమో ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. కానీ నాది గత 2.5 సంవత్సరం నుంచి పోరాడుతున్నా. ఆ టైలింగ్ పాయింట్ వల్ల మొత్తం నా అరటి చెట్లన్నీ చనిపోయాయి. గత 2.5 సంవత్సరం నుంచి పోరాడుతుంటే ఈ ప్రభుత్వము అసలుకు ఇంత కొంచెం కూడా పట్టించుకోలేదు. దెబ్బ తగిలిన వ్యక్తికి తెలుస్తుంది ఆ నొప్పి అన్నమాట. వాళ్ళు ఎక్కడో ఏసీలలో ఉండి నేను ఇప్పుడు కలెక్టర్ సార్కి 30 సార్లు, ఆర్డీఓ సార్ దగ్గరికి, ఎంఆర్ఓ సార్ దగ్గరికి, సతీష్ రెడ్డి సార్ దగ్గరికి, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినా ఇన్ని 2.5 సంవత్సరాల దగ్గర నుంచి ఇంతవరకు ఎలాంటి పరిష్కారం చేయలేదు. ఇప్పుడు మనతో మాట్లాడిన ఒక వ్యక్తి దగ్గర దగ్గర 2 ఏళ్ళు 3 ఏళ్ల నుంచి తిరుగుతున్నాడు కలెక్టర్ ఆఫీస్ చుట్టూరా, ఇప్పటికీ న్యాయం జరగట్లా, పంట మొత్తం నష్టం వచ్చింది. తప్పకుండా మేడం, ప్రభుత్వం ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఆల్రెడీ ఈ ఇష్యూ ఉంది. బట్ 2 months ఉందిలేండి మేడం, ఇంకా 2 months కూడా మరి notification వస్తుందిలేండి. ఈ ఎన్నికలనే కాదు, కానీ ఈ సమస్య జటిలమైన సమస్య, అందరికీ అత్యవసరమైనటువంటి సమస్య, తీర్చాల్సిన సమస్య. తప్పకుండా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా వారికి మేలు జరిగే ప్రక్రియ అయితే ఖచ్చితంగా తీసుకుంటాం మేడం. ఏదైతే ఇక్కడ అందరూ పరిశ్రమలు ఉపాధి అంటూ మాట్లాడుతున్నారో, ఉన్న చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించి ఎందుకు మూతపడిన అవసరం వచ్చింది సురేష్ గారు? ఎందుకు మూసేశారు దానికి సంబంధించి? మేడం, గతంలోనే అది రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ ఫ్యాక్టరీని మూసేయడం జరిగింది. రాజశేఖర ముఖ్యమంత్రి If I'm not wrong, పాత బకాయిలన్నీ తీర్చేసి రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాన్ని మళ్ళీ ఆదుకున్న పరిస్థితి కనిపించింది. కరెక్ట్ గా చెప్పండి, రాజశేఖర రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు మూతేశారు. చంద్రబాబు నాయుడు గారు అన్న కూడా కరెక్ట్ కాదండి. కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ఆ ఫ్యాక్టరీస్ అన్ని మూసివేయడం జరిగినాయి. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు మూతేశారు. చంద్రబాబు నాయుడు గారు మూతేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి తెరిపించడానికి చేశారు. ప్రయత్నం కరెక్ట్, చేశారు. దాని తర్వాత మాట్లాడుతున్నాను మేడం, ఓపెన్ అయిన తర్వాత మాట్లాడుతున్నాను. ఎవరు వచ్చినా ఈ జిల్లా పైన ధృతరాష్ట్రుని ప్రేమే ఎవరికి కూడా. మీరు ఫస్ట్ నుంచి చెప్తున్న పాయింట్ సురేష్ గారు ఏం చెప్తారు దీనికి? గతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆల్విన్ కానీ, పాల కేంద్రం కానీ, ఇలాంటి అన్నీ కూడా మేడం 2004 నుంచి ఫ్యాక్టరీలన్నీ కూడా మూతపడుతూ ఉన్నాయి. 4.5 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇక్కడ రావాల్సిన ఉర్దూ యూనివర్సిటీని కర్నూలు తీసుకోవడం జరిగింది. తర్వాత అణు పరిశ్రమ కేంద్రాన్ని కడప జిల్లాకు ముందు అనౌన్స్ చేసి వేరే జిల్లాలకు తీసుకోవడం జరిగింది. తర్వాత టెక్స్టైల్ పార్క్ కానీ, ఫుడ్ పార్క్ కానీ ఇటువంటివన్నీ దాని గురించి ఆలోచించిన దాఖలాలు లేవు. తర్వాత మనకు ముఖ్యంగా కావాల్సింది ఏమనంటే ఇక్కడ రాయలసీమలో, ఉత్తరాంధ్రలో వెనుకబడిన రాయలసీమలో 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు కలుపుకొని దీనికి సంబంధించి అభివృద్ధి చేయాలని చెప్పి
కేంద్ర ప్రభుత్వం అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్యాకేజీ ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, ప్రత్యేక ప్యాకేజీ రావాల్సిన నిధులు రాకపోయినా దాని గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అడుగుతున్నారు, ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి కానీ ప్రత్యేక ప్యాకేజీని కానీ. ఇంకొక విషయం ఇక్కడ నేను మీ దృష్టికి తీసుకున్నాను. ఒకటే విషయం చెప్తున్నాను. వేల కోట్ల రూపాయలు ప్రభుత్వము అప్పులు తీసుకొచ్చి 16 మంది ముఖ్యమంత్రులు చేసిన అప్పు 1 లక్ష కోట్లు అయితే కేవలం ఈ 4.5 సంవత్సరాల్లో 1.5 లక్ష అప్పు చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. మరి 1.5 లక్ష కోట్ల రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అందులో కొంచెం డబ్బులు ఇక్కడ స్పేర్ చేసి ఈ ఫ్యాక్టరీని తెరిపించేదానికి అది పెద్ద విషయం ఏమి కాదు. కానీ దాని గురించి ఆలోచించిన దాఖలాలు లేవు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఫ్యాక్టరీకి గవర్నమెంట్ వచ్చేటప్పటికి 2014లో డిసెంబరు అప్పుడు రన్నింగ్లో టైం వచ్చేటప్పటికి 95,000 మెట్రిక్ టన్స్ చెరుకు పండించి ఉంటారు రైతులు ఫ్యాక్టరీ కోసం కడప జిల్లాలోనే. అయితే ఆ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక కావాల్సిండికి కడప ఫ్యాక్టరీ నడవకూడదని తెలుగుదేశం చేసిన ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. ఆ రోజు మూసేసినారు కనుక ఈ రోజు కోలుకోలేకపోవడం కారణం కావాలని ఒక ప్రభుత్వం ఎందుకు మూయించడానికి ప్రయత్నం ఇవ్వడం లేదు. రన్నింగ్ క్యాపిటల్ డబ్బు ఇవ్వలేదు. 95,000 టన్నులు మెట్రిక్ టన్స్ ఉండే 5 కోట్ల చిల్లర ఇమ్మంటే ఇవ్వలేదు. ఎమ్మెల్యే ఏర్చివాడి కూడా పోయి లెటర్ పెడితే కూడా అసలు ప్రసక్తి కూడా లేదు. దాని పక్క కూడా తొంగి చూడలేదు. ఈ రోజు 35 మంది కార్మికులు చచ్చే ప్రతి పేపర్లో పెడితే తెలుగుదేశం నాయకులు ఒక్కడు కూడా స్పందించిన రోజు లేదు. ఈరోజు ఎంత బాధ ఉంటుందో తెలుసా? ఈరోజు జనరల్ హాస్పిటల్లో వైద్యం చేసుకొని ఆడనే మా కళ్ళ ముందర కార్మికుడు చచ్చిపోతా అంటే మా కళ్ళీళ్ళు వస్తున్నాయి. మళ్ళీ మాట్లాడుతున్నాడు ఆయన, తెలుగుదేశం మాట్లాడుతున్నాడు షుగర్ ఫ్యాక్టరీ గురించి. షుగర్ ఫ్యాక్టరీ గురించి ఆయనకు అవగాహన లేదు. ఎవరైనా వాళ్ళ నాయకుడు పెద్ద నాయకుడు వచ్చింటే అడగాలనే వచ్చాం మేము ఈరోజు. ఎందుకంటే 35 మంది కార్మికులు చచ్చిపోతే కనపడదా ఈ ప్రభుత్వానికి? అడవిలో కనీసము ఒక జంతువు పంది కొట్టిపోయిందంటే ఆమె స్పందించే నాయకులు 35 మంది కార్మికులు చచ్చిపోతే ఎందుకు ఈరోజు అడగలేదు? మేము అడుగుతున్నా పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు అది చెప్పమండి. తెలుగుదేశం నాయకులు దీనికి సంజాయి చెప్పాలా. ఈ రోజు కూడా మేము ఎన్నిసార్లు 100 సార్లు తిరిగిన ముఖ్యమంత్రి చుట్టుకారం, ఈ రోజు కూడా లేదు. ఓన్లీ 20 కోట్ల రూపాయలు ఇస్తే అక్కడ కార్మికులు బాగుపడతారు. 35,000 మంది రైతాంగం బాగుపడుతుంది. 35,000 మంది రైతాంగం బాగుపడుతుంది. మేడం, ఈ ప్రభుత్వం కార్మికుల పక్షపాతంతోనే ప్రవర్తిస్తారు తప్ప కార్మికుల కడుపు కొట్టే ప్రభుత్వం కాదు మేడం. నిజంగా ఈ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు సంబంధించిన ఇష్యూ ఈ జిల్లావాసిగా తెలుసు. మరి ఎంతమంది చనిపోయారో, ఎంత పరిహారం రావాలనో మరి మేమైతే ప్రత్యక్షంగా ఇప్పుడు సోదరులు చెప్పినటువంటి ఈ విషయాన్ని ఖచ్చితంగా రేపే జిల్లాలోనే మంత్రి గారు ఉన్నారు, ఖచ్చితంగా మాట్లాడి ఒక్కరోజు చాలు సమస్య పరిష్కారం చేయాలి. షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి వాళ్ళంతా కార్మికులు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. యనమల రామకృష్ణ గారు కమిటీ వేశాడు, ఐఏఎస్ కమిటీ వేశాడు, భరద్వాజ కమిటీ వేశాడు. దాని తర్వాత యంత్రాలు పరిశీలన చేయడానికి ఇంకో కమిటీ వేశాడు. 5 కమిటీలు వేసి 5 సంవత్సరాల కాలాన్ని తీసుకున్నాడు. 5 కోట్ల రూపాయలు చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ ఇంకా 4 ఫ్యాక్టరీల పేరు చెప్పి 235 కోట్లు శాంక్షన్ చేస్తున్నామని, చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల మొక్కన 5 కోట్లు కొడుతున్నామని చెప్పడం తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలే. ఈ జిల్లాలో ఆదినారాయణ గారు ఉన్నారు, మాట్లాడితే సురేష్ గారు ఆదినారాయణ అన్న మాట్లాడతాడు, రామసుబ్బయ్య అన్న మాట్లాడతాడు. ఎవరన్నా మాట్లాడద్దు అన్నారా? 20 కోట్లు ఇయ్యొద్దని ఎవరైనా చెప్పారా? 35,000 మంది రైతాంగం సమస్య అండి. చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ మీ మూలంగా మూతపడింది, మీ చంద్రబాబు నాయుడు గారి మూలంగా పడింది. మీ ఐఏఎస్ అధికారి సంచులతో సహా అమ్ముకొని తిన్నాడు కాబట్టి మూతపడిపోయి కార్మికులు చచ్చిపోయి ఈరోజు అక్కడే కంప చెట్లు కొట్టుకొని పోతున్నారు. మీరు జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడతారు, ఏం మాట్లాడతారండి? 20 కోట్లు మీ చంద్రబాబు నాయుడు 23 సార్లు వచ్చారు జిల్లాకు, వచ్చినప్పుడల్లా 30 కోట్ల రూపాయలు ఒక పర్యటన నుంచి ఒక మంత్రి ఉన్నప్పుడు మంత్రి ద్వారా వెళ్తే సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి ఆయన దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇంకొక మంత్రి ఉంటే ఇంకొక మంత్రికి చెప్పిందాం. పట్టిసీమ కట్టినాడు అనేది మీరే అన్నారు. అతి త్వరితగతిన కట్టినారు. 885 అడుగుల శ్రీశైలం లేక నీళ్లుంటే రాయలసీమలో కరువు ఎందుకు బాడుతుంది? నీళ్ళు ఇచ్చి సస్యశ్యామలం చేసినావు. ఎన్ని నీళ్ళు ఇచ్చినావు? పట్టిసీమ ద్వారా ఎన్ని ఇచ్చినావు? కృష్ణానది నుంచి ఎన్ని ఇచ్చినావు? అధికారికంగా లెక్కలది ఎన్ని పంటలు పండినాయి, ఎంతమంది రైతులు బాగుపడినారు, మేము లెక్కలు విడుదల చేస్తాం. ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో, ఎన్ని కుటుంబాలు నాశనమైనాయో మేము లెక్కలు విడుదల చేస్తాం. ఒకటే చెప్తున్నా మేడం, ఈ సందర్భంగా పులివెందలకే వెళ్దాం. పులివెందల రైతుల మధ్యలోనే
ఈ సబ్జెక్టు తీసుకొస్తాం. ప్రజల పులివెందులో ఉన్న రైతులు ఇప్పుడు సంతోషంగా ఉండారో లేదో వాళ్ళ నిర్ణయానికి వదిలేస్తాం మేడం. పులివెందులో డిబేట్ పెడదాం. రైతులు సంతోషంగా ఉండారో లేదో వాటర్ ఉన్నాయి మేడం. అక్కడ నుంచి జస్ట్ పైడి మన వామికొండ రిజర్వాయర్ సర్వరాయ సాగర్కు వాటర్ వస్తాయి మేడం. ఇవ్వలేదు ఈ ప్రభుత్వం, వద్దని చెప్పారు వీళ్ళు. అప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు కమలాపురం నుంచి సర్వరాయ సాగర్ నుంచి పాదయాత్ర కడపకు పెట్టి రిప్రజెంటేషన్ ఇస్తే అప్పుడు హాఫ్ టీఎంసీ నీళ్ళు ఇస్తారు. మరి ఏం గండికోటలో ఒక పక్క నీళ్ళు మునిగిపోతున్నామని చెప్పి రైతులు గోడు చేస్తూ ఉంటే నీళ్ళు ఇవ్వమని చెప్పి కమలాపురం కాన్స్టిట్యున్సీ నుంచి అడిగితే అప్పుడు ఎమ్మెల్యే గారు పాదయాత్ర చేస్తే రవీంద్రనాథ్ రెడ్డి గారు నీళ్ళు ఇచ్చేటువంటి చరిత్ర ఈ ప్రభుత్వాన్ని. ఈరోజు మరి కడప జిల్లాకు ఇన్ని వేల ఎకరాలు ఉన్నాయి వ్యవసాయ ఆధారిత భూమి, మరి ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు? అది ఈ రాజకీయ పార్టీలు చెప్పాల్సినటువంటి ప్రధానమైనటువంటి వాళ్ళు కొట్లాడుకుంటున్నారు తప్ప ఈరోజు ప్రజలకు ఏం జరుగుతూ ఉంది, ఏం అందుతూ ఉంది, కడప జిల్లాకు మరి ఏం చేశారనేటువంటి ఇప్పుడు పూర్తిగా నీరే రాకుండా ఎండిపోయినటువంటి ప్రాంతానికి అంతో ఇంతో నీళ్ళు ఇచ్చి ఆదుకోవడం మంచిదా కాదా చెప్పమనండి మేడం ప్రజలకు. ఇది మేలా కాదా? కడప జిల్లాలో నీళ్లు లేక కాదు, కడప జిల్లా ప్రజానికానికి నీళ్లు రాక కాదు. కడప జిల్లా ప్రాంతాన్ని ఉద్దేశపూర్వకంగా మీరు రాజకీయాల కోసం ఉపయోగించుకొని మాకు నీళ్లు లేకుండా చేసినారు తప్పితే మా రాయలసీమ ప్రాంతంలో కట్టాల్సిన ప్రాజెక్టులు కానీ చేయాల్సినటువంటి పనులు కానీ సక్రమైనటువంటి కాలంలో చేసింటే కడప జిల్లా ఈరోజు సస్యశ్యామలంగా ఉండేది. ఈ రోజు ఏందో మీరు పట్టుసీమ తెచ్చినా పట్టుకుపోయే సీమ తెచ్చినామని చెప్పి చెమ్ము నీళ్లు గ్లాసు నీళ్లు తెచ్చి మా ముందర చిలకరించి నీళ్ళు ఇచ్చినామంటే ఏదో నీళ్ళు ఇచ్చింది మీరు. అందరు చెప్తా ఉన్నారు మేము నీళ్ళు ఇచ్చినాము, అవి ఇచ్చినామని. ఈరోజు మీరే గనక మాకు సక్రమంగా నీళ్ళు ఇచ్చింటే గనక, మీరే మాకు సక్రమంగా ప్రాజెక్టులు వేసి పనులు కట్టింటే గనక ఎందుకు మాలాంటి ఎంతోమంది విద్యార్థులు ఒక చేత డిగ్రీ పట్టా పట్టుకొని మరో చేత పొట్ట పెట్టుకొని అక్కడ సౌదీ, దుబాయ్, కువైట్, అరబ్ దేశాల్లో పోయి అక్కడ ఖైదులుగా బతకాల్సిన అవసరమే ఉంది మాకు? మీరే గనక సక్రమంగా నీళ్ళు ఇచ్చి మీరే గనక సక్రమంగా ప్రాజెక్టులు కట్టింటే గనక మేము ఇక్కడ బెంగళూరులో అక్కడ అటు సైడ్ వెళ్ళి పాకి పనులు చేసుకోవాల్సిన అవసరం మాకేముంది? ఈరోజు ఏందో నీళ్ళు ఇచ్చినాము, మేము అభివృద్ధి చేసినాము, ఇంకొకరు వాళ్ళ పార్టీలో చేయాలా వీళ్ళ పార్టీ చేయాలా, అందరూ కడప జిల్లాను రాజకీయంగా ఉపయోగించుకొని పిండి చేసి పీల్చి చేస్తారు తప్పితే కనుక కడప జిల్లాకు ఏ మాత్రం అభివృద్ధి అనేటువంటి దాన్ని దరిదాపులకు తీసుకోలే. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము చేశామని, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము చేశామని మాట్లాడుతున్నారు కానీ యాక్చువల్గా అయితే చేసింది కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 నుంచి. ఉందయ్యా నేను చెప్తాను విను. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వము కడప జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం. దీన్ని అందరూ ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటున్నానంటే కడప జిల్లాలో ఓట్లు కానీ సీట్లు కానీ రాలేదు కాబట్టి మొదటి నుంచి ఆయనకు ఈ జిల్లా మీద నిర్లక్ష్యం ఉంది. రైతులకు అన్యాయం జరిగింది. ఉన్నటువంటి చిత్తశుద్ధి కానీ, పోలవరం మీద చూపించే ప్రేమ కానీ, నీ కమిషన్ల కోసం చూపించే ప్రేమ కానీ మా రాయలసీమ మీద ఎందుకు చూపించలేదు? థ్యాంక్ యూ సో మచ్ నేతలందరికీ as well as to the public. చూస్తూనే ఉండండి TV9.